జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహం అనేది అత్యంత శుభగ్రహంగా చెప్పబడుతుంది. గురుగ్రహం ప్రతి 18 నెలలకు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు. గురుగ్రహం మంచి స్థానంలో ఉంటే అతను ఆ రాశికి అపారమైన సంపదతో పాటు సుసంపన్నమైన జీవితాన్ని ఇస్తాడు. అంతేకాకుండా గౌరవం, హోదాను కూడా కల్పిస్తాడు. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాన్ని జరిగే విధంగా తను బలాన్ని కల్పిస్తాడు. ఇక గురుగ్రహం బలహీనంగా ఉంటే ఆ రాశి యొక్క వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. ప్రస్తుతం గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మేషరాశితో సహా అనేక రాశుల వారు అనేక రకాల ఫలితాలని పొందుతున్నారు. అయితే 2024లో దేవగురువైన బృహస్పతి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మే 1, 2024 మధ్యాహ్నం 12:59 గురుగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నాడు. ఆ తర్వాత జూన్ 12 రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తాడు. అదే సమయంలో గురుగ్రహం అక్టోబర్ 9న తిరోగమనంలోకి వెళ్ళి ఫిబ్రవరి 4, 2025 వరకు స్థిరంగా ఉంటాడు. దీని తర్వాత ఫిబ్రవరి 4 వక్రనివర్తికి చేరుకుంటుంది. అయితే మే 14 అంటే రాత్రి 10:36 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇక వృషభ రాశిలోకి మారడం వలన మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేవి లభించబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేరో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. గురుగ్రహం రాశి చక్రానికి చాలా ముఖ్యమైన గ్రహంగా చెప్తారు. ఎందుకంటే ఇది అదృష్టాన్ని శాసిస్తుంది. మరియు జీవితంలో అదృష్టం ప్రబలంగా లేకపోతే ఒక వ్యక్తి అన్ని రంగాలలోనూ నష్టపోతూ బాధపడుతూ ఉంటాడు. మిథున రాశి వారికి 7వ మరియు 10వ ఇంటి అధిపతైన బృహస్పతి ఈ సంచార సమయంలో 12వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. బృహస్పతి యొక్క ఈ సంచార ప్రభావం మీ 12వ ఇంటిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా మీరు అధిక ఖర్చులు చేస్తారు. ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాబట్టి మీరు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అనవసరమైన వాటి మీద ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం ద్వారా మీరు ఈ స్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మీరు మతపరమైన మరియు ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ డబ్బు ఖర్చు చేయడం అనేది మీకు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆర్థిక ఇబ్బందులను మీకు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈ సమయాన సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అనేక మంది మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలను వారు ఎక్కువగా సమ్మతిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. మరియు మీ జీవితం అనేది సంతృప్తికరంగా సాగుతుంది. ముందుకి అన్నింటా విజయమే లభిస్తుంది. ఎందుకంటే మీ ఖర్చులు కూడా వృధా కావు పూర్తిగా. అవి కొంత మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే అవి ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడే ఖర్చు చేస్తారు. కానీ అవి మీకు భారంగా మారవచ్చు. ఎందుకంటే మీ ఖర్చులు ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ఈ పెరిగిన ఖర్చులు తగినంతగా ఆదాయం అనేది ఉండదు. కాబట్టి మీకు ఇది భారంగా మారుతుంది. ఇక గురుగ్రహం వృద్ధి గ్రహం కాబట్టి ఖర్చులను పెంచుతుంది. ఇక్కడ ఉన్న గురుగ్రహం మీ 4వ ఇంటిని 5వ కోణం నుండి, మీ 6వ ఇంటిని 7వ కోణం నుండి మరియు 8వ ఇంటిని 9వ కోణం నుండి ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాడు. 4వ ఇంట్లో ఉన్న గురుగ్రహం మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు ఆ ఆనందం కోసం చేసే ఖర్చును పెంచుతుంది. అలాగే మీరు డబ్బు ఖర్చు చేసిన తర్వాత మీకు ఎక్కువగా సంతృప్తిని, సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. ఇక గృహమున కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఈ ఖర్చులు చేసే విషయంలో జాగ్రత్త వహించవలసిందే ముందుగానే చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఖర్చులు అనేవి మీకు సంతృప్తినిస్తున్న కొద్దీ మీరు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ సమయాన ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వారి యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే ఆమె కొంత జబ్బుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక
గురుగ్రహం అనుగ్రహంతో ఆమెలో మతపరమైన కోరికలు కూడా పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, వ్రతాలు, పూజలు, అలాగే తీర్థయాత్ర సందర్శనం కూడా చేస్తారు. తద్వారా భక్తి మరియు మతపరమైన వాతావరణం అనేది మీ ఇంట ఎక్కువగా కనబడుతూ ఉంది. మీరు ఇంటి అవసరాలను చూస్తారు మరియు వాటిని తీరుస్తారు కూడా. కానీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం తప్పకుండా మీకు తప్పనిసరి. ఇక ఈ జూపిటర్ ట్రాన్సిట్ 2024 ప్రకారం 6వ ఇంటిపై గురుగ్రహం యొక్క అంశం కారణంగా మీరు మీ విరోధులను సున్నితంగా మీరు వారిని సరైన మార్గంలో పెడతారు. కాబట్టి వారు దీని ఫలితంగా మీకు విధేయులుగా మారతారు. మీకు అనుకూలంగా మారి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సన్నిహితులుగా మారతారు. ఇక గురుగ్రహం మీ ఉద్యోగ పనితీరుతో సంతోషిస్తాడు మరియు భగవంతుని ఆశీర్వచన ఫలితంగా సమస్యలు కొంతవరకు సహజంగానే తొలగిపోతాయి. మీ అప్పులు కూడా తగ్గిపోతాయి. ఇక 9వ ఇంటి నుండి 8వ ఇంట్లోకి గురుగ్రహం మారినప్పుడు మీరు మతపరమైన కార్యకలాపాలు మరియు జ్యోతిష్యం వంటి విషయాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు వాటిని మీ జీవితంలో కూడా అంగీకరిస్తారు, నమ్ముతారు. జ్యోతిష్యాలను చూపించుకోవడానికి అంటే మీ జాతక ఫలితాలు చూపించుకోవడానికి లేదా మీరు ఇలా ఆన్లైన్లో చూసి వాటిని నమ్మడానికి ఎక్కువగా ప్రేరితులవుతారు. ఇక మిథున రాశిలో ఎవరైతే పరిశోధనలు చేసే విద్యార్థులు ఉన్నారో వారు అంటే పరిశోధన రంగంలో ఉన్న స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ జూపిటర్ ట్రాన్సిట్ 2024 సమయంలో విజయాలను సాధిస్తారు. వీరికి చాలా విజయాలు అనేవి దక్కుతాయి. అలాగే ఈ సమయాన గురుగ్రహం మీకు చాలా సహాయపడతాడు, మీకు విజయాన్ని తెచ్చిపెడతాడు. అలాగే ఈ సంచార ఫలితంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మిథున రాశిలో వారు విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నారు. అంటే విదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నా లేదా అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా వీరికి తప్పకుండా పర్మిషన్స్ దొరుకుతాయి, వీసా లభిస్తుంది. వెళ్ళడానికి మంచి మీకు అవకాశాలను గురుగ్రహం కల్పిస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే వివాహ బంధంలో మరింత సన్నిహితంగా మీరు ఆప్యాయతో మీరు మీ యొక్క బంధాన్ని బలపరుచుకుంటారు. అక్టోబర్ 9న గురుగ్రహం మీ 12వ ఇంట్లో తిరోగమనంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి మీరు కొంత అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యోగాభ్యాసం లాంటివి, అలాగే సంతులమైన ఆహారం, అలాగే పౌష్టికాహారం మరియు సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో ఆహారాన్ని చేయడం వల్ల మీరు మీ ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక గురుగ్రహం వృషభ రాశిలో సంచారం చేయడం వలన మిథున రాశిలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే వీరికి ఇది అనుకూలమైన కాలం. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి కావలసిన చోట్లకు బదిలీలు జరుగుతాయి. ఉన్నతాధికారుల యొక్క మన్ననలను కూడా పొందుతారు. సౌఖ్యమైన జీవనాన్ని అనుభవిస్తారు. అలాగే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కూడా జరుగుతాయి. అందరి మెప్పును పొందగలుగుతారు. ఇక ఎవరైతే పర్మనెంట్ కానీ టెంపరవరీ జాబ్ చేసేవారు ఉన్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేయ వారికి యజమాని యొక్క మన్ననలు పొంది జీతాలు కూడా పెరుగుతాయి. గృహ నిర్మాణ లాభాలు కనిపిస్తున్నవి. వాహన లాభం కూడా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు. మీ పేరు ప్రఖ్యాతులు ఈ సమయాన బాగా పెరుగుతాయి మిథున రాశిలో ఉన్న ఉద్యోగులకు. గురుగ్రహ సంచారం వలన మిథున రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు గురుబలంతో పాటు శని బలం వలన ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవైన లభిస్తుంది. అధిష్టానం మరియు అధికారులతో మంచి సంబంధాల బాంధవ్యాలు అనేవి ఏర్పడతాయి. ఎన్నికలలో తప్పక విజయాన్ని సాధిస్తారు. పార్టీలోని వారందరూ మిమ్మల్ని చాలా బాగా గౌరవిస్తారు. ప్రజా సమస్యలను పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులను ఈ సమయాన పొందగలరు రాజకీయ నాయకులు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. అయితే ధనము మంచినీళ్ళలా ఖర్చైనా మీకు ఆర్థికంగా కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది. ఇక స్థిరాస్తులు అమ్ముకోవాల్సి కూడా రావచ్చు. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే మిథున రాశి వారికి అధిక ఖర్చులు కనిపిస్తున్నవి కదా. సంతృప్తినిచ్చిన కొద్దీ మీరు ఖర్చు చేస్తూ పోతే మీ స్థిరాస్తులు కూడా కరిగిపోతాయి. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి.
ఇక ఈ గురుగ్రహ సంచార సమయాన మిథున రాశిలోని కళాకారులను చూసుకుంటే వీరికి బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. నూతన అవకాశాలు చాలా మటుకు వస్తాయి, కానీ కొన్ని మాత్రం ముఖ్యమైన వాటిని చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. టీవీ రంగం వారు, సినీ రంగం వారు, గాయకులు, నటీనటులు, అలాగే రచయితలు, దర్శకులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. పనిచేసిన విజయవంతమగుటకు కొంత మంచి గుర్తింపు హోదాను మీరు పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ రంగ అవార్డులను కూడా పొందుతారు. ఇక ఎవరైతే కళాకారులు ఉన్నారో మిథున రాశి వారు ఈ సమయాన నూతన గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ గురు సంచార సమయాన మిథున రాశిలోని వ్యాపారస్తులను చూసుకున్నట్లయితే వీరికి కూడా యోగకాలమనే చెప్పవచ్చు. ఏ వ్యాపారం చేసినా లాభాలు అధికంగా లభిస్తాయి. హోల్సేల్ మరియు రిటైల్ అన్ని రంగాల వారికి చాలా బాగా లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా సంపాదించగలుగుతారు. అలాగే నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. నూతన అవకాశాలను కూడా అధికంగా పొందుతారు. జాయింట్ వ్యాపారస్తులకు కూడా విశేషంగా లభిస్తుంది. మంచి లాభాలను పొందుతారు. వీరు కూడా మంచి అవగాహన, అంటే మీ యొక్క భాగస్వాముల మధ్య మంచి అవగాహన అనేది కలుగుతుంది ఈ సమయాన. ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. అలాగే ప్రైవేట్, అంటే సొంతంగా కాంట్రాక్ట్ చేసే వారికి కూడా మంచి లాభాలతో కూడిన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఈ సమయాన ఆర్థికంగా చక్కని వృద్ధి అనేది లభిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు కనిపిస్తున్నవి. భూమి యొక్క ధరలు అధికమవడం వలన మంచి లాభాలను పొందుతారు, అధికంగా ఆర్జిస్తారు కూడా. ఇక షేర్ మార్కెట్లో ఉన్నవారిని చూసుకున్నట్లయితే మీ యొక్క అంచనాలు అనేవి ఫలిస్తాయి. మంచి ఫలితాలను పొందుతారు. మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతుంది ఈ సమయాన. ఇక ఈ గురుగ్రహ సంచార సమయాన విద్యార్థులకు చూసుకున్నట్లయితే వీరికి కొంత శ్రమ అనేది తప్పకపోవచ్చు. అయితే జ్ఞాపకశక్తి కూడా కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే విదేశాలలో చదువుకోవాలనుకుంటున్నారో వారికి మాత్రం మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. వీసాకు ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ విదేశీ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరి మీరు విదేశాలలో చదువుకునే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఇంజనీరింగ్, మెడికల్లో ఇలాంటి ఎంట్రన్స్ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లను అయితే పొందగలుగుతారు. ఇక ఎవరైతే పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతున్నారో వారికి కూడా మంచి విజయాలు కనిపిస్తున్నవి. ఇక ఈ గురు సంచార సమయాన క్రీడాకారులకు చూసుకున్నట్లయితే వీరికి కూడా యోగదాయకమైన కాలమే. వీరు కూడా రివార్డులను పొందుతారు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో కూడా స్థానాన్ని పొందగలుగుతారు. వీరి యొక్క ఉన్నత స్థానంలో ఉన్న, అంటే కోచ్లు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వారి యొక్క సహకారం అనేది ఈ సమయాన చాలా ఎక్కువగా లభిస్తుంది. దానితో చాలా బాగా వీరు ఆడగలుగుతారు మరియు మంచి అవార్డును పొందగలుగుతారు. ఇక గురు సంచార సమయాన వ్యవసాయదారులను చూసుకున్నట్లయితే వీరికి 2 పంటలు కూడా విశేషంగా లాభిస్తాయి. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయాన్ని పొందుతారు. కౌలుదారులకు కూడా విశేషమైన లాభాలు కనిపిస్తున్నవి. గతంలో చేసిన రుణాల నుండి విముక్తి పొందుతారు. అలాగే స్వగృహాన్ని నిర్మించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలను కూడా జరపగలుగుతారు. ఇంట సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువు వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక పౌల్ట్రీ రంగం వారికి కూడా చాలా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈ గురు సంచార సమయాన స్త్రీలను చూసుకున్నట్లయితే వీరికి మహోన్నత కాలం అని చెప్పవచ్చు. వీరి మాటకి ఎదురనేదే ఉండదు. ప్రతి ఒక్కరు వీరి మాటను గౌరవిస్తారు. అలాగే వీరికి కుటుంబంలో సంతోషము మరియు వీరికి సంఘంలో ఉన్నత స్థితి అనేది లభిస్తుంది. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు. అలాగే వీరు గృహ నిర్మాణ యత్నాలు చేస్తారు. గృహ నిర్మాణానికి కావాల్సిన విలువైన వస్తువులను కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు ఉన్నతాధికారుల అనుగ్రహంతో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. కోరుకున్న చోటుకు బదిలీలు జరుగుతాయి. ఇక గర్భిణీ స్త్రీలకు చూసుకున్నట్లయితే పుత్రాన సంతాన ప్రాప్తి అనేది అధికంగా ఉంది. ఇక వివాహం కాని స్త్రీలకు కూడా వివాహం తప్పకుండా జరుగుతుంది. కానీ కొంత విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక మనశ్శాంతి అనేది కొంత చివరిలో లోపిస్తుంది. కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. మొత్తంగా చూసుకుంటే ఈ గురుగ్రహ సంచార సమయాన
ఈ మిథున రాశిలో ఉన్న స్త్రీ పురుషులకు మంచి యోగదాయకమైన కాలమే. వీరికి తెలివితేటలకు తోడుగా గ్రహబలం కూడా ఉంది కాబట్టి వీరు మంచి సౌఖ్యమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. కానీ అప్పుడప్పుడు వచ్చే చిన్న చిన్న ఆటంకాలను తొలగించుకోవడానికి పరిహారాలు మాత్రం చేయవలసి ఉంటుంది. ఇక మిథున రాశి వారు గురువారం నాడు గురుగ్రహ ఆశీర్వాదం కోసం అంటే బృహస్పతి యొక్క ఆశీర్వాదం పొందడానికి విద్యార్థులకు లేదా బ్రాహ్మణులకు వారికి కావలసిన సామాగ్రిని బహుమతిగా ఇవ్వడం వలన గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే మిథున రాశి వారు గురువారం రోజున శనగలను దానం చేయడం, అలాగే మీరు అక్కడ ఉన్న పండితులకి దక్షిణను సమర్పించడం చేయాలి. ఎందుకంటే అధిక ఖర్చులు కనిపిస్తున్నవి కాబట్టి మీరు ఈ దక్షిణ ఇవ్వడం వలన ఆ ఖర్చులను కొంత తగ్గించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే గురుగ్రహానికి జపాలు తర్పాలు వీలైతే హోమాలు చేయించుకోవడం వలన మీకు గురుగ్రహం యొక్క ఆశీర్వచనం అనేది లభిస్తుంది. అలాగే కేతు గ్రహానికి జపాలు హోమాలు తర్పాలు కూడా చేయించుకుంటే మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. అలాగే సోమవారం నాడు ఉలువలను పేదలకి దానం చేయండి. లేకపోతే ఎవరు ఉలువలను తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఆవుకు తినిపించవచ్చు. దీనివల్ల కూడా మీకు సరిసమానమైన ఫలితమే లభిస్తుంది. అలాగే మీకు వీలైతే 5 బుధవారాలు విఘ్నేశ్వరుడికి బూందీతో చేసిన లడ్డూలని ప్రసాదంగా అంటే నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. ఇది కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఇవండి గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న కాలంలో మిథున రాశి వారికి ఉన్న ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి కోసం చేసే పరిహారాలు ఏంటివి అనేవి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.